ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక సీదా సాదా అమ్మాయి అండ్ ఈ అమ్మాయి ఎక్కువ చదువుకోలేదు అండ్ మోడల్ గా కూడా రెడీ అవ్వదు. కానీ ఈ అమ్మాయి తన భర్తని ఎక్కువగా ఇష్టపడేది అండ్ ఈ వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ అందరికి యూనియన్ లీడర్ గా పనిచేస్తాడు. అయితే ఈ వ్యక్తికి చదువుకున్న అమ్మాయిలు అలాగే గ్లామర్ గా ఉన్న అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ఇతను ఎప్పుడు కూడా తన భార్యని మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఎప్పుడు కూడా తన ఫ్యాక్టరీలో ఉండే ఒక అందమైన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ వ్యక్తికి పెళ్లైన సంగతి ఈ అమ్మాయికి అసలు చెప్పడానికి ఈ అమ్మాయి కూడా చిన్నగా ఆ వ్యక్తిని ఇష్టపడేది. ఇంకా ఈ వ్యక్తి తన భార్యని సరిగా పట్టించుకోవడం మానేస్తాడు. అయితే ఒక రోజు ఈ వ్యక్తి భార్య తన భర్తని ఆ అమ్మాయితో ఉండడం చూసేస్తున్నాడు. అన్ని విషయాలు తెలుసుకుంటుంది. అయినా కానీ ఈమె సైలెంట్ గానే ఉంటుంది అండ్ ప్రతిరోజు చదువుకుంటూ తన పనిని తను చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు ఫ్యాక్టరీలో ఈ వ్యక్తి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఇతన్ని పిలిచి ఎందుకని నాతో చెప్పలేదు, నీ భార్య యూనివర్సిటీలో టాప్ స్కోర్ సాధించింది అని అడుగుతుంది. అది చూసి ఈ వ్యక్తి కూడా ఆశ్చర్యపోతాడు. వెంటనే తన ఇంటికి వెళ్లి తన భార్యని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నేను ఇంటర్ కంప్లీట్ చేశాను కానీ ఈ విషయం మా తల్లిదండ్రులు నీతో చెప్పకుండా దాచారు. అయినా నీకు ఎప్పుడు మేకప్ వేసుకునే అమ్మాయిలంటేనే ఇష్టం కదా అంటుంది. అది విని ఈ వ్యక్తి తన భార్యని ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యి తన భార్యని హక్ చేసుకుంటాడని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.